అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా దక్షిణాఫ్రికా సమరానికి సర్వం సన్నద్దమైంది. అజేయంగా దూసుకొస్తున్న టీమిండియా ఒకవైపు, వరుసగా విజయాలతో కసిగా ఉన్న సౌత్ ఆఫ్రికా మరోవైపు. ఈ సూపర్ 8 ఫైట్ను మరింత ఆసక్తిగా మార్చేనున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు ప్రతి వ్యూహాలతో బిజీగా ఉంటే, దక్షిణాఫ్రికా జట్టు మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ మాత్రం ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలవాలి అంటే ఏం చేయాలి అనే విషయమై కీలక సూచన చేశాడు. స్టెయిన్ ఏమన్నాడంటే, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలైన ప్రపంచ కప్ ఈ మ్యాచ్తో మొదలవుతుంది. కానీ నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్ ఫలితం పక్కాగా పవర్ ప్లేలోనే డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే గెలవాలనే కసి ఉన్న రెండు టీమ్స్ తలపడుతున్నప్పుడు, బంతి కొత్తగా ఉన్నప్పుడే అసలైన యుద్ధం జరుగుతుంది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ గనుక అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్లను ఆదిలోనే పెవిలియన్ పంపితే మ్యాచ్ సౌత్ ఆఫ్రికా జేబులో ఉన్నట్టే. ముఖ్యంగా అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లు ఫామ్ కోసం వెతుకుతున్నప్పుడు అతడికి నిలదొక్కుకోవడానికి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు. ఇండియా టాప్ ఆర్డర్ను పవర్ ప్లేలోనే దెబ్బకొడితే దక్షిణాఫ్రికాకు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. అలా కాకుండా అభిషేక్ ఇషాన్ కిషన్ గనుక పవర్ ప్లేలోనే కుదురుకుంటే దక్షిణాఫ్రికా గెలుపు ఆశలను సమాధి చేసేస్తారు. కాబట్టి ఇండియా ఓపెనర్లను ఎంత త్వరగా అవుట్ చేస్తారో అనే విషయం మీదనే దక్షిణాఫ్రికా గెలుపు ఆధారపడి ఉంటుంది అని స్టెయిన్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. డేల్ స్టెయిన్ మాటలను బట్టి చూస్తే మార్కో జాన్సన్ మనకు పవర్ ప్లేలో డేంజర్ బెల్స్ మోగించే అవకాశం ఉంది. కాబట్టి మన ఆటగాళ్లు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లను ఎంత జాగ్రత్తగా ఎదుర్కొంటారో అనే విషయం మీదనే మన గెలుపు ఆధారపడి ఉంది. మరి మన బ్యాటర్లు ఏం చేస్తారో వేచి చూడాలి.